సో, నా అన్వేషణ అనే ఒక యూట్యూబరు అర్ధనగ్నంగా ఉండండి, నగ్నంగా ఉండండి అని స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఆడవాళ్ళపైన కమెంట్స్ ఏస్తా ఉన్నాడు. అసలు దీనిపైన మీరేమంటారు కంప్లీట్‌గా? ఇప్పుడు మహిళలకు స్వేచ్ఛ అంటే నగ్నంగా తిరగగలగటం, అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరగగలగటం స్వేచ్ఛ అని నాన్వేషన్ అంటున్నాడు. నాన్వేషన్ మాత్రమే కాదు, నాగబాబు లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. నేనేమంటున్నానంటే వీళ్ళంతా పద్ధతిగా షర్టు ప్యాంటు వేసుకొని వీడియోలు చేస్తారు. అమ్మాయిలు మాత్రం నగ్నంగా అర్ధనగ్నంగా బయట తిరగొచ్చు అని అంటారు. మరి వీళ్ళెందుకు నగ్నంగా తిరగరు? ఇప్పుడు నగ్నంగా తిరగటం కరెక్టు అనుకున్నప్పుడు, లేదా అర్ధనగ్నంగా తిరగటం కరెక్టు అనుకున్నప్పుడు మహిళలు పురుషులు ఇద్దరు సమానమేగా. నాన్వేషణ నుంచి స్టార్ట్ చేద్దాం. నాన్వేషణ బట్టలన్నీ ఓడదీసి నడి రోడ్డు మీద నడిపిస్తూ ప్రజలు ఏమనుకుంటారు అతని గురించి, అతను ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో తీసి అతనికే చూపిద్దాం. ఇప్పుడు నేను నాగబాబు గారిని అడగదలుచుకున్నా. మహిళలు వాళ్ళ ఇష్టమైన బట్టలు ధరించవచ్చు అని మీరు చెప్తున్నారు కదా, మరి మీరెందుకు షర్టు ప్యాంటు పద్ధతిగా వేసుకొని పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నారు? మీరు కూడా ఒక చెడ్డీ వేసుకుని వీడియో తీయండి. అదే ప్రకాష్ రాజుకి చెప్తారు కడ్డారు వేసుకుని వీడియో తీ. ఇప్పుడు ఏ సినిమా ఈవెంట్ అన్నా చూడు, నువ్వు హీరో ఏమో పద్ధతిగా చొక్కా ప్యాంట్ వేసుకుని వస్తాడు, హీరోయిన్తో మాత్రం సగం డ్రెస్ వేపిస్తారు. ఎందుకు వేపిస్తారు? దీనివల్ల ప్రజల్లో హీరోయిన్స్ మీద కావచ్చు, సినిమా నటీమణుల మీద కావచ్చు ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది? కేవలం హీరోయిన్స్ని గ్లామర్ డాల్స్గా మాత్రమే ఉంచుతుంది ఎవరు? అలా సమాజంలో సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది ఎవరు? మళ్ళా అది స్వేచ్ఛ అని చెప్పేసి మళ్ళీ తప్పుడు పదాలతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం. స్వేచ్ఛ అంటే పరిధి లేనిది కాదు, దానికి పరిధి ఉంటుంది, దానికి పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అదే స్వేచ్ఛ వీళ్ళకు కూడా ఉందిగా, మరి ఎందుకు వీళ్ళు తిరగరు? నేనేమంటానంటే ఒకటే మాట, ఒకప్పుడు ఆదిమ మానవుల సమయంలో బట్టలు లేని సమయంలో కోతి నుంచి మనిషి వచ్చాడు అని డార్విన్ సిద్ధాంతం చెప్తూ ఉంటుంది కదా, ఆ సమయంలో బట్టలు లేకుండా మనిషి తిరిగాడు. అది నాగరికత లేని రోజులు. నాగరికత తెలుసుకున్న తర్వాత, ఒంటిని బట్టలతో కప్పుకోవాలని అర్థమైన తర్వాత ముందుగా ఆకృతితో కప్పుకున్నాడు, తర్వాత దస్తీలేదో కట్టుకున్నాడు, తర్వాత బట్టలు వేసుకోవటం స్టార్ట్ చేశాడు. మళ్ళా పాత సమాజానికి, అనాగరిక సమాజానికి మనిషిని తీసుకెళ్లాలనే ప్రయత్నమా, లేదు అంటే ఒక వెస్ట్రన్ కల్చర్ని తీసుకొచ్చి భారతదేశం మీద రుద్దాలనే ప్రయత్నమా? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ దీనికి మహిళా స్వేచ్ఛ అని పేరు పెడుతున్నారు. ఎందుకు మహిళా స్వేచ్ఛ అని మాట్లాడాలి? మరి పురుష స్వేచ్ఛ అని కూడా మాట్లాడి ఇట్నే నగ్నంగా అర్ధనగ్నంగా తిప్పుదాం.